స్తుతి స్తోత్రము చెల్లించు పాడిన దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లించు స్తుతి స్తోత్రము చెల్లించు
చేసినావా? Say
నీవేనయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీవేసయ్యా. ఈ లోకమంతనే నువ్వే తగ్గినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ర్యాగన్ మన పాటలు ఏంటి అడ్రస్ పాట వల్ల కరాల పరిశుద్ధ గ్రంథంలో మాట చూసుకొని మన ప్రార్థనకి వెళ్దాం. కీర్తనలో 5వ కీర్తన 2వ వచనం. నా రాజా నా దేవ నా ఆత్మతోని ఆలోచించుము నిన్నే ప్రార్థించున్నాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు. ఇదిగో దేవా, నీ సన్నిధిలో ప్రతిదినం నీ పాదపీఠం చెంత చేరి ప్రార్థించుటకు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీ కొందనాలు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని యెహోవా మీకు దొరకు కాలమందు మీరు ఆయన వేడుకొనుడి అన్నావు. నాయన, ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని సన్నిధిలో ప్రార్థనలోకి వెళ్ళటానికి నీ అపారమైన నీ కృప, నీ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు మాకు దయచేయండి. నీ వాక్కు చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి, నీ వాక్కు చేత మేము పురుగొల్పబడి ప్రార్థనలోనికి నేను తండ్రి ముందుకు వెళ్ళటానికి నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి మాట దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన అనుభవం. దావీదు తన జీవితంలో దేవుణ్ణి నా రాజా, నా దేవ, నా అర్థధ్వని ఆలకించము, నిన్నే ప్రార్థించుచున్నాను. దావీదు అనుభవం చూడండి ఎంత బాగుందో. దావీదు దగ్గరికి కోటాను కోట్ల మంది, వేలాది మంది అనేకమైన సమస్యల గురించి తెలియజెప్పడానికి ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. ఆ రాజ్యంలో ఉన్న సమస్యలన్నీ తీసుకొని ఆయన దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఆ దేశానికి ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి. కానీ ఆయన సమస్యలన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్ళాడు కదా. కానీ తనకున్న సమస్యలన్నీ ఎక్కడికి తీసుకెళ్తారంటే ఆయనకి రాజు అయినటువంటి దేవుని యొద్దకు తీసుకెళ్తాను. అందుకని ఆయన అంటాడు, నా రాజా, నా దేవా, నా అర్థధ్వని. అలాగే కొన్నిటికి అర్థధ్వని అంటే కొన్నిటి ధ్వనిలోకి అర్థమే ఉండదు. అవన్నీ బైబిల్లో కూడా పరిశుద్ధంగా హెబ్రీ పత్రికలు అంటాడు, ఉచ్చరింపగాని శక్యం కానీ మూలుగులు కొన్ని ఉంటాయి. మనం ప్రార్థనలో మనం చాలాని చెప్పాలనుకుంటాం దేవునికి. కానీ మోకాలు లేసిన తర్వాత మనం చెప్పేవి కొన్ని చెప్పలేని చాలానే ఉంటాయి. ఒక్కొక్కసారి చెబుతూ ఉంటాం దేవునికి, చాలా డీప్గా దేవునితో చెప్పుకుంటూ ఉంటాం. మధ్యలో ఏదో దూరేస్తుంది. అప్పుడు ఆ మైండ్ మళ్ళీ కాస్త వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో దిక్కు వెళ్ళిపోద్ది, ఇంకొక దిక్కు ఆలోచన చేస్తుంటుంది, లేదా ఇంకొకరితో మాట్లాడిన అనుభవాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఏది కూడా మనం ఏకాగ్రతగా దేవుని సన్నిధిలో అడగలేని పరిస్థితులు చాలానే ఉంటాయి. కానీ దావీదు అంటాడు, నా ధ్వని, నా అర్థధ్వని ఆలకించు, నేను నిన్నే ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంకెవరిని ప్రార్థించట్లేదు. చూడు, ప్రజలందరూ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నా దగ్గరకు వస్తున్నారు. వారి యొక్క బాధలు, వారి యొక్క సమస్యలు, వారి యొక్క వేదనలు, వారి కుటుంబంలో కలుగుతున్న పరిస్థితులన్నీ నా ఎద్దకు వచ్చి వారి బాధను తెలియజేస్తుంటే నేను వింటున్నాను. కానీ నా బాధ, నా శ్రమ, నా కన్నీరు, నా వేదన అన్నీ
నా రాజైన దేవుడైన నీకే నేను తెలియజేస్తున్నాను. ప్రార్థించడం, దేవునికి ప్రార్థించటం అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నతమైనటువంటి మాటలు దేవుడు పొందుపరుస్తాడు. ఎందుకు దావీదు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటాడంటే, చూడండి ఆ మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుంది. కీర్తనలు 6:9 నా దేవా నీకే నేను ప్రార్థన చేస్తున్నానంటే చాలు. ఎందుకు దేవునికే దావీదు ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే, ఈ భూమి మీద కొన్ని మనుషులు లేదా కొంతమంది వ్యక్తుల దగ్గర మనం చెప్తే మన విన్నపాలు వినకపోవచ్చు లేదా సరిగా ఆలకించకపోవచ్చు. దావీదైతే నా రాజా, నా దేవా నేను నీకే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకయ్యా నువ్వు దేవునికే ప్రార్థన చేస్తున్నావంటే, నా దేవుడు నా విన్నపాలు ఆలకించి ఉన్నాడు అంటాడు. ఆమేన్. ఇంచుచున్నాడు అంటే, వింటాడు అంటే ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆయన విని ఉన్నాడు అంటాడు. నేను ఏ రీతిగా నా ప్రజల యొక్క సమస్యలు నేను నా చెవులతో నేను విన్నాను, నువ్వు నా దేవుడు కాబట్టి నేను కూడా నీ దగ్గరకు వచ్చి నేను చెప్పే ప్రతి సమస్యను కూడా విని ఉన్నావు అంటాడు. అందుకని ఎందుకు మనం ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. రెండవది కూడా చూస్తే, రెండవ మాట 102వ కీర్తన 17 102వ కీర్తన 17 102:17 చాలమ్మా. రెండవదిగా ఆయన మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి మనం, దావీదు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తన దేవుడైన తన రాజుగా దేవుణ్ణి అభిషేకించుకున్నాడు. మనం కూడా మన ప్రార్థనకి మనకి దేవుణ్ణి రాజుగా ఫస్ట్, అంటే నా సమస్యలు తీర్చే ఉన్నతమైనటువంటి రాజుగా, మన సమస్యలన్నింటినీ విడిపించే దేవాది దేవునిగా మనం గుర్తించి ఆయన సన్నిధిలో నిన్నే నేను ప్రార్థన చేస్తున్న అనుభవంలో రావాలి. ఎందుకు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా దేవుడు ప్రార్థన విని ఉన్నాడు అంటే వింటాడు, ఆలకిస్తాడు. ఇక్కడ చదివిన మాట అంటే చదవమంగా ఒకసారి, ఆయన ప్రార్థనను నిరాకరించక చాలు. రెండవదిగా ఏంటి అంటే, ప్రార్థన వినటం మాత్రమే కాదు, ఆ ప్రార్థన వైపు కూడా తిరుగుతున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారా మందిరంలో అని ప్రార్థనలు చేయనిలే అని వదిలేసేవాడు కాదు. మందిరం అంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారులే, చేయక ఏం చేస్తారు, నా మందిరము ప్రార్థన మందిరమే కదా, ఇంకా ప్రార్థన చేయక ఇంకేమన్నా చేస్తారా, చేయని అని చెప్పి ఊరకుండేవాడు కాదు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాడు ప్రార్థన వైపు అయినా తిరుగుతాడంట. ఆమేన్. ఏ నోట్లోంచి వస్తుందో ప్రార్థన. అందుకని చాలామంది యేసు ప్రభు సమాధుల్లో నుంచి అనేకులు లేవనెత్తాడంటారు కదా. మరి లాజరు దగ్గరికి వెళ్ళి పేరు పెట్టి ప్రత్యేకంగా పిలుస్తాడంట, లాజరు నువ్వు బయటికి రండి, చనిపోయిన వారు బయటికి రండి అంటే, ఇంకంతకుముందు ఎంతమంది చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రాగలరు. ఆయన మాటకు శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. అందుకని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ఎలాంటిది అంటే, ప్రార్థించే వారి ప్రార్థనలు వింటాడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థనలు నిరాకరించగా ఆ ప్రార్థన వైపు కూడా తిరుగుతాడంటే. ఎవరు ఏ వేదంతో చేస్తున్నారు, కొన్ని ప్రార్థనలు అట్టే మనిషిని తిప్పేస్తూ ఉంటాయి. కొంతమంది మాటలు మనుషుల్ని తిప్పినట్టుగా చాలా ప్రార్థనలు దేవుడు వింటూ ఉంటాడు. కానీ మన ప్రార్థన దేవుని వైపు, మన ప్రార్థన వైపు దేవుని తిప్పుకునేటట్టుగా మన ప్రార్థన ఉండాలి. హిజ్కియా ప్రార్థన చేశాడు, గోడ వైపు తిరుక్కొని మనుషులకు తన ముఖం చూపించుకోలేక, ప్రజలకు ముఖం చూపించుకోలేక, నా చావు ముఖాన్ని, నా వేదనను నేను ప్రజలకు ఎలా చూపించుకోలేదు, రాజు అనేది ఎంత ధైర్యంగా ఉండాలి అని అనుకున్న తనకున్న సమస్యను బట్టి ప్రజలకు ముఖం చూపించుకోలేక గోడ వైపు తిప్పుకొని కన్నీళ్లు పటపటపట గార్చాడు. దేవుడు ఆకాశం నుండి ఆయన ప్రార్థనను విన్నాడు. అందుకని అంటాడు కింద యెషయా నువ్వు వెళ్ళు, హిజ్కియా నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకించుతానని చెప్పు, నీ కన్నీళ్ళు విడిచుట నేను చూస్తానని చెప్పు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు ఆయన మర్చేవాడు కాదు, చూడకుండా ఉండేవాడు కాదు. ఆయన తన ముఖంలో తిప్పుకునేవాడు అంతకన్నా కాదు. ఖచ్చితంగా మన ప్రార్థనల వైపు ఆయన తిప్పుకుంటాడు, తిరుగుతాడు, చూస్తాడు. బైబిల్లో అనేక మంది వ్యక్తుల ప్రార్థనల వైపు ఆయన చూశాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం చేసే మన ప్రార్థనల వైపు కూడా ఆయన తిరిగే చూసే దేవుడు. మూడవదిగా చూడండి, 3వ మాట అంటాడు, కీర్తన 42:8 కీర్తన 42.
రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అసలు ప్రార్థన మనకు మూడవదిగా ఏముంటుందంట? తోడుగా ఉంటుందంట. 3 అంశాలు నేను చెప్పాను. మొదటిగా దావీదు తన సమస్యని ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాడు? దేవుని దగ్గరికి. ఆ దేవుని ఎట్ట చూశాడంటే, మొట్టమొదటిగా ప్రజలు ఏ రీతిగా నేను నా సమస్యలు తీర్చగిన రాజుగా నన్ను భావించి నా దగ్గరకు వస్తున్నారో, నేను కూడా నిన్ను నా రాజుగా నేను భావించుకొని, దానికి స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో నిన్ను నా దేవునిగా నేను ప్రతిష్ఠించుకొని నిన్నే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనని విన్నావు. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వైపు నువ్వు తిరుగుతున్నావు. మూడోదిగా నేను ప్రార్థన చేస్తే నాకు నీ సన్నిధి తోడుగా ఉంటుంది. మన ప్రార్థనే మనకు తోడుగా ఉంటుందట. అంటే మన ప్రార్థనే మనకు తోడుగా ఉండాలి. అందుకని ప్రతి క్రైస్తవునికి ఎప్పుడు ప్రార్థన అనేది ఒక ఊపిరిలాగా మార్చుకోవాలి. మనల్ని ఎప్పుడు మనం తిరుగుతున్నా వస్తున్నా నీడ మనల్ని అంటాడుతుందో, మన నీడ మనతో ఉన్నట్టుగా క్రైస్తవునికి ఎప్పుడు ప్రార్థన అనేది కూడా ఎంటగలిగిన జీవిస్తున్న అనుభవంలో ఉండాలి. అందుకని అపోస్తల కార్యంలో కూడా అంటాడు, మీరు ప్రార్థనలో ఎడతెగక ఉండు. ఎందుకంటే ప్రార్థన గురించి చెప్తేనే దేవుడు అంటాడు, విసుగుగా ప్రార్థించడి, పట్టుదల కలిగి ప్రార్థించడి, నమ్మకం కలిగి ప్రార్థించడి, నిలకడ కలిగి ప్రార్థించడి, పరిశుద్ధత కలిగి ప్రార్థించడి, ఎడతెక్క ప్రార్థించడి, విసుగుగా ప్రార్థించడి అని ఎన్ని రకాలుగా చెప్తాడు. మనం ప్రార్థించే అనుభవం మనం ఉంటే వినే స్థానంలో దేవుడు ఉన్నాడు, మన ప్రార్థనలు చూసే స్థానంలో ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం ఇదేం అడుగుతున్నామో మన ప్రార్థన ఆయన్ని ఆకాశం నుంచి కింద కూడా నడిపించగలుగుతుందంట. ఏలియా ఒక ప్రార్థన చేశాడు. ఏలియా కన్నా ముందు కొన్ని వేల మంది ప్రార్థన చేశారు. కొన్ని వేల మంది ప్రార్థన కార్యాలు జరిగించలేకపోయింది. కానీ ఒక్క ఏలియా యొక్క ప్రార్థన ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి వధింపబడి ఆ పశువును అగ్నితో దహించి ఆడ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును కార్యం జరిగేటట్లుగా అనేకులు చూసేటట్లుగా దేవుడు తన ప్రభావాన్ని చూపించాడు. ఈ రాత్రి కూడా మన జీవితంలో మన ప్రార్థన జీవితం కూడా మొదటిగా మనం ప్రార్థన చేయాలంటే దేవుని చూసే దృష్టి విధానం, ఆయన రాజు, ఆయన సర్వాధికారం ఉంది ఈ దేశం మీద, ఆయన నా పాలించేవాడు, నన్ను ఏలేవాడు, నా ప్రభువు, నా రాజా, నా దేవా అంటూ ఉంటాడు ఆయన్ని. అంత మాత్రమే కాదు, ఆ రీతిగా ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఫలితాన్ని పొందుకున్నటువంటి గొప్ప అనేకమైన వారిని కూడా బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఎవరు? మొదటి సమూయేలు 1వ అధ్యాయము. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 11-20 వచనాలు త్వరగా చదవాలి. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం చూడండి అమ్మా. 10వ వచనం చూడమ్మా. 10వ వచనం చూడండి. చాలేమ్మా. ఒక ఆమె అంట, ఈమె అన్న అందరూ తెలిసి ఉంటుంది కదా, ఒక ఆమె ఆ రీతికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది. కానీ ఆ ప్రార్థన మనలాంటి ఏదో వచ్చామా చేసామా, ఏదో అప్పుడప్పుడు మా నాన్న అంటా ఉండాడు మమ్మల్ని. మా నాన్న మందిరం కట్టిన తర్వాత మందిరంలోకి వెళ్ళి మా నాన్న వచ్చే లోపల మేము నలుగురం కూర్చొని ఒక పాట 4 మాటలు చదువుకొని ఒకరు ప్రార్థన చేసి ముగిచ్చేసేవాళ్ళు. మా నాన్న వస్తే గంట సేపు వాక్యం చెప్తాడని. మా నాన్న ఇంటికి వస్తాను మమ్మల్ని చూసి, ఏరా ప్రార్థన చేసుకున్నారంటే అని. ఏం చేస్తారు? ఆత్రం సూత్రం ఆమె ఏదో చెయ్యాలంటే చెయ్యాలి. ఆ రీతి ప్రార్థన కాదు. మనం ప్రతిఫలం పొందుకోవాలంటే, దేవుడి నుంచి మన కార్యాలు చూడాలంటే, ఈ స్త్రీ హన్నా అనే ఒక ఆమె మనకు దేవుడు ఉదాహరణకు చూపిస్తున్నాడు. ఆమెకు అవసరం, ఆమెకి కార్యాలు జరగాల్సినటువంటి అవసరం ఆమెకి ఎంతో ఉంది. అవసరం కోసము, అక్కర కోసము శతవిధాలు ప్రయత్నం చేసింది, కానీ త్వరగలేదు ఎక్కడ భూలోకంలో. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళింది, అక్కడ ప్రార్థన చేసింది. ఎట్లా చేసిందంట? ఆమె బహు దుఃఖాక్రాంతురాలై చేసిందంట, ఏడుస్తూ చేసిందంట. మనం ప్రార్థన చేస్తే ఏడుపు కాదు, ఏడుస్తుండే ఎవరైనా ప్రార్థన చేస్తుంటే కళ్ళు మిటరించుకుని వాళ్ళు చూస్తాం, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళని. మన ప్రార్థనలు ఎట్లుంటాయి? మనం నిజంగా మన సమస్య, మన బాధ మన గుండెల్లో నుంచి దేవుని సన్నిధికి వస్తే కన్నీళ్ళు ఎందుకు ఎప్పుడు వస్తాయి తెలుసా? ఇంక ఈ సమయంలో నీవు తప్ప నాకు ఇంకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు అన్నప్పుడే మన హృదయం నుంచి వేదన బయటకు వస్తుంది. దాన్ని దేవుడు దృష్టిని చూస్తాం. మనం చేసే ప్రార్థనలన్నీ దేవుడు ఎందుకు కొన్ని ప్రయోజనం కావట్లేదంటే, ఏదో అడగాలని అడుగుతున్నాం అంతే. ఆయన్ని అలవాటుగా అడుగుతున్నాం, ఆచారంగా అడుగుతున్నాం.
ప్రయోజనం లేకుండా పోతున్నాయి. కానీ హన్నా మాత్రం ప్రతిఫలం ఎత్తుగా ఆయన ప్రార్థనలో వినేవాడు, వారి ప్రార్థనల వైపు తిరిగేవాడు, వాళ్ళ ప్రార్థనలు ఆయనకు తోడుగా ఉంచేవాడు. మనం 3 చదివాం కదా. ఈ హన్నా ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకుంది. దేవుడితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అని ఒక వాగ్దానాన్ని పొందుకొని దేవుని సన్నిధిలోనే చేయలేంది. ఈ రాత్రి మన జీవితంలో కూడా హన్నా లాంటి యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని కూడా మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయగలిగితే, ఆమె తన జీవితకాలంలో అంతకుముందు చాలానే బాధపడింది, చాలా సంవత్సరాలు బాధపడింది, చాలా సంవత్సరాలు యాతన చెందింది. కానీ ఆ బాధ, ఆ యాతన, ఆ శ్రమ, ఆ కన్నీరు అంతా కూడా ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ రోజు మాత్రం కార్చింది. ఆ రోజు కార్చిన కన్నీళ్ళకి మాత్రం విలువ కలిగింది. ఇంకా లోకంలో కార్చిన కన్నీళ్ళకి భర్త దగ్గర, బంధువుల దగ్గర, డాక్టర్ల దగ్గర, వైద్యుల దగ్గర, ఇతరుల దగ్గర, అక్కడ ఇక్కడ తన వేదనంతా గోలు చెప్పుకోనింది, కానీ ప్రయోజనం దొరకలే. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి వేదన చెంది కన్నీళ్ళు కార్చిందో ఆ కన్నీళ్ళకు ఇమీడియట్గా పరిష్కారం ఆమెకి దొరికింది. రెండవదిగా చూస్తే చూడండి అమ్మా, 1వ దినవృత్తాంతంలో, అదే 1వ దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయము, 1వ దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము. ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి. రెండవ వ్యక్తి ఎవరయ్యా అంటే ఎబ్బేజు. బైబిల్లోని కొంతమంది భక్తులు మనం ఆధారం చేసుకుందాం. మొదటిగా హన్నా తన కలిగిన అక్కరను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళింది, ఏడ్చింది, కావలసిన దాన్ని తిరిగి తన జీవితంలో పొందుకునేది. ఈ రెండో అయిన ఎబ్బేజు. ఎబ్బేజు అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే వేదన పుత్రుడు అని అర్థం. తన జీవితంలో అన్ని వేదనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అవతల వ్యక్తులు ఎవరైనా చూస్తే, రే ఎబ్బేజు అంటే నువ్వేంటో తెలుసా, వేదన, నీ తల్లికి నువ్వు ఒక వేదన అంటే ఆయన పిలిచే పిలుపుడు ఆయనకి చాలా అసహ్యంగా అన్నట్టుగా తన తల్లి పేరు పెట్టింది. తన జీవితంలో కూడా రీతికి పిలిపించుకోవటానికి కూడా వేదనకరంగా బాధ చెందుతున్నాడు. కానీ ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్టు, దేవా నువ్వు నాకు తోడుగా ఉండి నీ హస్తము నాకు తోడుగా ఉంచి నాకు ఏ కీడు రాకుండా నాకు దూరం చేసి నువ్వు ఆశీర్వదించితే నేను నీకు నన్ను తప్పించు అని ప్రార్థన చేయగా దేవుడు అతను మనమనే చేసిన దాన్ని అతనికి దయచేస్తున్నాడు. చూడండి, రెండవ వ్యక్తికి అతను వేదన, అతని బాధ దేవుని సన్నిధికి చెప్పుకున్నాడు. ప్రభా, నన్ను పుట్టించింది నువ్వే కదా, తల్లి గర్భంలో నన్ను నిర్మించింది నువ్వే కదా, నాకు నీ ఆయుష్ ఇచ్చి నాకు నీ జీవాన్ని నువ్వు ఇచ్చింది నువ్వే కదా, మరి నాకెందుకు ఈ వేదనలు, నాకెందుకు ఈ బాధలు? నేను వేదన నా తల్లి పెట్టిందే. సరే, ఈ లోకమంతా నన్ను ఏమని పిలుస్తున్నారు? వేదన పుత్రుడా, నీ వలన ఉపయోగం లేదురా, నీ వల్ల మీ అమ్మ చచ్చిపోయింది, నీ వల్ల నీ కుటుంబం పాడైపోయింది, నీ వల్ల మీ అమ్మ వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయింది అని రకరకాలుగా మాటలతో అతన్ని వేధించేవాళ్ళు. అప్పుడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా, ఈ లోకమంతా నాకు పేరు పెట్టినట్టుగా నా జీవితంలో ఇంకెప్పుడు వేదన లేనా? నేను చచ్చేంతవరకు వేదనలోనే బ్రతకాల్సి ఉందేనా? ఇంకా నా జీవితంలో సంతోషం అనేది ఉండదా? నెమ్మది అనేది ఉండదా? బాధ అనేది నా జీవితంలోనికి అది నేను దాన్ని ద్వారంగా చేసుకొని మార్గంగా చేసుకొని సాగిపోవలసిందేనా? సంతోషం అనేది నా జీవితంలో పొందుకోలేనా? సమాధానం అనేది నా జీవితంలో నేను అనుభవించలేనా? ఆశీర్వాదం అనేది నా జీవితంలో నేను పొందుకోలేనా? ప్లీజ్, ఇదిగో నువ్వు దేవుడు అయితే నీ హస్తము నాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా నన్ను తప్పించు, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. ఎబ్బేసిన దేవుడు తన మనవి చేసిన బట్టి ఆశీర్వదించి ఎంతగా చేశాడంటే తన సహోదరులందరిలో కల్లా అతడు, కిందనే ఉంటుంది, తన సహోదరులందరిలో కల్లా అతడు ఘనుడు అయినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత ఉన్నతమైనటువంటి స్థానము దేవుడు అతనికి అనుగ్రహిస్తాడు. ఉన్నతమైనటువంటి స్థానం దేవుడు అనిపిస్తాడు. కారణం, ఎబ్బేజు తన స్థితిని మార్చింది, తన బాధను పోగొట్టింది ఏందయ్యా అంటే అన్న వాళ్ళని అతను కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశాడు. మనం కూడా ఈ రాత్రి కలిసి దేవుని సన్నిధి ప్రార్థన. మనకు ఎన్నో వేదనలు ఉన్నాయి. అన్న వాళ్ళే మనకు కూడా, తనకైతే బిడ్డ కావాలి, మనకైతే చాలానే ఉన్నాయి.
ఆమెకైతే నాకు ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బిడ్డలు లేరని ఒక బాధ ఆమెకుంది. అన్నీ ఉన్నా కూడా వాటి నుంచి సంతృప్తి లేదు ఆమెకి. బిడ్డ కావాలని మనకు కూడా చాలా ఉంటాయి, అన్నీ దేవుడు ఇచ్చి ఉంటాడు. తినడానికి ఆహారం ఇచ్చి ఉంటాడు, నాకు ఇల్లు ఇచ్చి ఉంటాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి ఉంటాడు, అన్నీ ఇచ్చి ఉంటాడు. కానీ ఏదో ఒకటి ఉంటుంది, అది మనల్ని బాధిస్తుంటుంది. ఏదో ఒకటి మనం ఉంటుంది అక్కడ, అది మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక ప్రతికూల పరిస్థితి, సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. అది అవసరం తీరేదాకా మనకి యాతన, మనకి నెమ్మది, సమాధానం ఉండదు. అలాంటివన్నిటి కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి అది ఆయన పాదపీఠం దగ్గర పెట్టినప్పుడు హన్న వలె మన జీవితం మనం పొందుకోగలం. ఎబ్బేసు తన జీవితమే వేదనగా మార్చబడింది. ఆయనైతే దేవుడి సన్నిధికి వెళ్ళి నువ్వు నాకు తోడుంటేనే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నా జీవితంలో ఈ వేదనలు పోతాయని ప్రార్థన చేశాడు. దేవుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు దిక్కులేని వారి యొక్క ప్రార్థన ఆయన నిరాకరింపగా వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగాడు వీళ్ళ వైపు. ఈ సన్నిధి చర్చి కాకపోతే నేను పనికి పోతే సంపాదించుకుంటాను, ఈ దిక్కు కాకపోతే ఇంకొక దిక్కు అని ఎత్తుక్కుంటే ఆ దిక్కుల నుంచి మనకు సాయం. దేవుని దిక్కు నుంచి మనం చూస్తే అంటాడు కదా, పరిశుద్ధ ఆలయములో యెహోవా మిమ్మును ఆదుకొనును గాక అంటాడు. సీయోనులో యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించును గాక, ఆయన విముఖ కాంతి మీ మీద ఉదయించును గాక అనే మాటలు మనం చదివినప్పుడు మన ప్రాణానికి ఎంతో ఉజ్జీవం అనిపిస్తుంటుంది. అందుకని చివరికి మాట చూసుకున్న ప్రార్థనలోకి వెళ్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి అమ్మా. చాలేమ్మా. సంఘం అయితే ఇక్కడ ఏం చేస్తుందంట, బంధింపబడినటువంటి పేతురు కొరకు ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఈ సిచ్యువేషన్ మనం వివరించుకోవడానికి సమయం సరిపోదు, కానీ పేతురుకు వచ్చింది పెద్ద కష్టమే. బంధించేశారు ప్రభుత్వం. ఇక్కడ నుండి వీళ్ళందరూ ఎవరయ్యా అంటే వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు, పాపం బలహీనులు. వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళంతా సాధారణమైన వ్యక్తులు, బలహీనులు. వీళ్ళు వెళ్ళి ఆ ప్రభుత్వాలతో ఫైట్ చేసి పేతురు బయటికి ఇడిపించుకునే శక్తి లేదు. కానీ ఒకటి చేశారు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, సంఘంలోనికి వెళ్ళి ఈ రీతిగా మనవలే మోకాళ్ళేసి ప్రార్థన చేశారు. కానీ అత్యాసక్తితో చేశారు. దేవా, మాకు ఉపదేశం చేసే సేవకుడు పలాని పరిస్థితులు బంధించబడి చెరసాల్లో ఉంచబడి ఉన్నాడు, అతన్ని విడిపించు అని ప్రార్థన చేశారు. ఇక్కడ పేతురుని మనం దేని దృష్టిలో మనం అన్వయించుకోవచ్చు అంటే, దేవుని ఒక ఉపదేశించే సేవకుడు ఎప్పుడు కూడా దేవుని మాటలో పలకటానికి, అంటే ఒక మాట పలికితే మన జీవితంలో కార్యం జరిగించేది ఏదైనా ఉంది అంటే దేవుని వాక్కు. ఆయన మాట చేత సమస్తమును నిర్వహించినట్టు సేవకుడు ఆయన మాటకు ప్రతిబింబం లాంటి వాడు భూమి. అలాంటి మాటలు పలికేవాడే బంధించబడిపోయాడు. ఇక మా కుటుంబంలోనికి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, ఏ రీతిగా దీవెనలు వస్తాయి, ఇదిగో నీ దాసుని బంధి విడిపించు అని అత్యాశతో సంఘం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ఇక్కడ సమస్య ఎక్కడుందో అక్కడ కార్యాలు జరిగింది. ఆమేన్. మన కుటుంబాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా, మన జీవితాల్లో కూడా సమస్యలు ఏ ప్రదేశంలోనూ ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ అపోస్తుల కాలంలో శిశువులు లేదా సంఘము ఏ రీతిగా చేరి ప్రార్థన చేశారో, ప్రార్థన ఎక్కడైతే విడుదల, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ దేవుడు విడుదల కలిగించాడు. అక్క మోకాల మీదకి వద్దాం, మోకాల మీదకి వచ్చి ప్రార్థనలోకి వెళ్తాం. ఈ రాత్రి దావీదు దేవుని స్తుతించినట్లుగా, నా దేవా, నా రాజా, నిన్నే ప్రార్థన చేస్తున్నా, అర్థధ్వని ఆలకించు అన్నాడు. మనం కూడా నా ప్రార్థన ఆలకించు ప్రభా, నా అర్థధ్వని ఆలకించు. నేను నిన్నే ప్రార్థన చేస్తున్నాను. నేను నిన్ను ప్రార్థన చేస్తే నువ్వు నా ప్రార్థన విని ఉన్నావు. నా ప్రార్థనలు నిరాకరించగా నా ప్రార్థనల వైపు నువ్వు తిరుగుతున్నావని మాట ఇచ్చావు. నేను ఏదైతే అడుగుతానో దాన్ని ఈ రాత్రి, ఈ సమయంలో నాకు తోడుగా ఉంచి, నా ప్రార్థన ఏదైతే కోరుకుంటున్నానో అది నాకు అనుగ్రహించి, నాకు తోడుతూ నన్ను ఈ స్థలం నుంచి పంపించదు గాక. దానికి ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలోంచి ఆధారాలు మేము చూస్తూ వచ్చాం. ఒక అన్న తన సమస్యను బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కాచి ప్రార్థన చేసింది. మరుసటి సంవత్సరం సంతోషంతో సమర్పణ కలిగి నేను స్తుతించింది. నా జీవితం, మా బ్రతుకు, మా సంఘం, నా కుటుంబం, నా సమాజం, నా దేశం, నా ప్రజలు
రక్షణ అనే అవసరంతో బ్రతుకుతున్నారు. నా కుటుంబంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయ్యా. కలిగిన వాటిని బట్టి నాకు సంతృప్తి లేదు, లేని వాటి బాధ నన్ను దినదినం కృంగజేస్తుంది. దాని ఎందుకు నాకు ఇష్టం లేదు ప్రభా, ప్లీజ్ నన్ను విడిపించు అని మన వేదనతో ఆయన సన్నిధిలో చెప్పగలిగితే దేవుడు నీతో నాతోనే మాట, నువ్వు దేవునితో చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయను గాక. రెండోది హెబ్బేజు ప్రార్థన చేశాను. దేవా, నా వేదన, నాకుండే వేదనలో ఒక ఎత్తు అయితే ఈ లోకమంతా నన్నే వేదన పుత్రుడని నన్ను నిందిస్తున్నారే. నా జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మదితో కూడుకున్న జీవితం ఉండదా అని వేదనతో ప్రార్థన చేశాడు. వేదనలన్నీ తొలగిపోవాలంటే నన్ను మొదటగా ఏ కీడులోనికి రాకుండా నువ్వు నన్ను తప్పించాలి. నీ హస్తము నాకు తోడుగా ఉంచాలి. నీవు నన్ను ఆశీర్వదించాలి. ఈ మూడు మన దేవుని సన్నిధిలో కోరుకోవాలి. నన్ను ఏ కీడులో నేను ఉంటే సమాధానం నా జీవితంలో ఉండదు. కీడు నుంచి నన్ను దూరం చేయి. కీడులోనికి రాక కీడులో నిలుచుకుండగా నేను వెలుగులోనికి వచ్చినట్లుగా నీ సన్నిధి నా ఎదురు నిలబెట్టి నన్ను నడిపించండి. నేను ఉండేది చీకట్లో, లోకమనే చీకట్లో. ఈ లోకంలో వెలుగుగాను నాకు కనపడాలి. నేను నీ సన్నిధికి రావాలి. నీ సన్నిధి నాకు తోడు ఉంచాలి. నీ హస్తం నాకు తోడుగా ఉంచాలి. నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఎబ్బేజను ఆశీర్వదించాలి. అతడు ప్రార్థన చేశాడు, మేము ప్రార్థన చేస్తున్నాం. అతనికి ఒక న్యాయం కాదు, నువ్వు మాకు ఒక న్యాయం కాదు, నువ్వు పక్షవాతం కాదు. నిజంగా ఎబ్బేజను ఆశీర్వదించుంటే ఈ రాత్రి నన్ను కూడా ఆశీర్వదించు. నా జీవితంలో వేదన లేవని నేను అనుకోవట్లేదు. నా జీవితంలో అనేక వేదనలు ఉన్నాయి, మా బ్రతుకులు అనేక వేదనలు ఉన్నాయి. నువ్వు ఎబ్బేజు వేదనను అర్థం చేసుకొని అతను సంతోషం ఇవ్వాలనుకున్నావు. నువ్వు న్యాయాధిపతివి, న్యాయము లేని దేవుడివి, పక్షపాతం లేని వాడివి. మరి నా ఎడలు కూడా పక్షపాతం చూపించక నా పాపాలు, నా దోషాలు, నా అపరాధములు, నా అవిధేయతల వల్ల నేను కీడును అనుభవిస్తుంటే, వేదన అనుభవిస్తుంటే వాటన్నిటి నుంచి నన్ను విడిపించి, క్షమించి, స్వస్థపరిచి, పరిశుద్ధపరిచి నీ సమాధానకరమైన నీ హస్తము నాకు తోడుగా ఉంచండి. అపోస్తలులు పేతురు బంధింపబడి సంఘం ఏ రీతిగా ప్రారంభం చేస్తుందో, దేవా, నా జీవితంలో కొన్ని బంధింపబడి ఉన్నాయి. రావాల్సినటువంటి పరిస్థితులు నా జీవితంలో రాకుండా కొన్ని అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో బంధించబడి ఉన్నాయి. వాటన్నిటి విడిపించండి. రావాల్సినటువంటి సంపాదన రాకుండా ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. రావాల్సిన ఆశీర్వాదం బంధించబడి ఉంది. రావాల్సిన దీవెన రాకుండా బంధించబడి ఉంది. నా కుటుంబంలో ఏ కార్యము, ఏ మేలు జరగకుండా ఏదో బంధించబడి ఉంది. ఏ ఆశీర్వాదాలు అయితే నాకు బంధించబడి నా కుటుంబంలోనికి రాకుండా ఉన్నాయో, మా జీవితంలో రాకుండా ఉన్నాయో, ఈ రాత్రికాల సమయంలో బంధింపబడే ప్రతి వాటిని యేసు నామములో విడిపించబడను గాక అని ప్రార్థన చేస్తే సంఖ్యలు, పేతురుకున్న సంఖ్యలని తెరవబడ్డాయి. ఆ సంఖ్యలు తెరవబడ్డమే కాదు, ఆ చెరసాల తలుపులు కూడా బర్దలై ఓపెన్ అయిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్న ఆశీర్వాదం, ఎన్నో సంవత్సరాలు మనం చూస్తున్నటువంటి పరిస్థితులన్నీ దేవుడు మన పాదాల ముందుకు దేవుడు నడిపించును గాక. దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో, యేసు నామములో ఈ సంవత్సరంలో దేవుడు మన ప్రార్థనల ద్వారా మన ముందుకు దేవుడు వాటన్నిటిని నడిపించును గాక. ఆశీర్వాదాలతో దూరమైపోయి వేదనతో, కీడుతో, శాపములతో జీవితం సాగిపోతుంటే ఈ రాత్రికాల సమయంలో ఆ శాపములే యేసు క్రీస్తు నామములో ఆశీర్వాదములుగా మార్చబడను గాక. ఒక ఉన్నతమైన దీవెన, ఒక ప్రవాహం వల్ల దేవుడు మన ఎదుటికి దాన్ని పొరలించను గాక. అటు కృపటి తండ్రితో దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థనల ముందుకు వెళ్తాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వెళ్తాం.